తర్వాత ఆయన యాత్రకు బయలుదేరండి. అది అమరనాథ్ యాత్ర, కాశ్మీర్ అమరనాథ్ యాత్ర. ఇది చాలా విశేషమైన అంశం. ఈ అమరనాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు అమరనాథ్ గుహకి ఆయన వెళ్ళి వచ్చినప్పుడు ఒక దివ్యమైనటువంటి తేజస్సుతో ఉన్నట్ట. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఆయన తన అనుభవాలు కొన్ని మాత్రం చెప్పేవారు, అన్నీ కాదు. కానీ కొందరు దగ్గర కూర్చుని ఆయన అడిగారు. అడిగితే ఆయన చెప్పినటువంటి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ ఆయన స్నానం చేసి కౌపీనం మాత్రం ధరించి శరీరం అంతా విభూతి రాసుకుని ఒక పారవస్య స్థితిలో గుహలోకి ప్రవేశించారు. అక్కడుంది అమరనాథుడు, హిమలింగం. అప్పుడు ఆయన ఎంత భక్తిగా నమస్కారం చేశాడో పంచాక్షరి పలుకుతూ, విశ్వాన్ని సృష్టించి రక్షించి అనుగ్రహిస్తున్నటువంటి అమరేశ్వరుడు, ఆయన సాష్టాంగ ప్రణామం చేశాడు. అలా పరవశించి వచ్చాడు ఆయన. అంతేకాదు, అక్కడ ఒక మాట అంటారు, కొన్నాళ్ల పాటు నన్ను ఎత్తి మీద కూర్చున్నాడు అయ్యా శివుడు అన్నారు ఆయన. అంటే ఆయన సహస్రార స్థాన శివానుభూతి అనుకోవచ్చు. ఈయన సంభాషణ రూపంలో చూపిస్తున్నాడు ఆయన. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆయన ఎక్కువ ఎవరితో మాట్లాడేవారు కట్ట, ఎక్కువ మౌనంలోనే ఉన్నారు. అమరనాథ్ దర్శించినప్పటి నుంచి శివుడు 24 గంటలు నా శిరస్సు మీదనే ఆసీనుడైనట్లు క్రిందికి దిగనట్లు అనిపిస్తోంది అయ్యా నాకు అని చెప్పారు. అక్కడ నాకు సాక్షాత్ శివదర్శనమైంది. ఆ స్వరూపం ఎలా ఉన్నది అంటే అది నిరాకారమైన పరంజ్యోతి. ఆ చోట ఆ పరమాత్మతో పాటు దేవీ దేవతలు ఉన్నారు నాకు నిస్సంశయంగా తెలిసింది. అమర్నాథ్ నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి నాకు దేని మీదకి మనస్సు వెళ్ళట్లేదు. శాశ్వతంగా మౌనంలో ఉండాలని, ఏదో గుహలో శాశ్వతంగా ఉండిపోవాలనిపిస్తున్నది. అక్కడ ఉన్ననాళ్ళు నా నెత్తి మీద ఉన్న శివుడు ఇంకా దిగలేదయ్యా అన్నాడు ఇక్కడ. అప్పుడు శివుడితో ఒక మాట అన్నట్టు, ప్రభో నా దేహం రోగంతో వాడిపోతున్నట్టుంది, నీకు నవ్వులాటగా ఉందా అంటే ఒక నవ్వు నవ్వారు. అది రామకృష్ణ పరమహంస తనని ప్రేరేపించి పంపించినప్పటి నవ్వులా ఉంది. అక్కడ ఒక మాట అంటారు, నాకు ఇచ్ఛామృతిని వరంగా ఇచ్చాడు శివుడు అన్నాడు. అంటే ఇష్టం వచ్చినప్పుడు శరీరాన్ని త్యజించవచ్చు అనే దాన్ని వరంగా ఇచ్చాడు. అక్కడ శివదర్శనం పొందాను అన్నాడు ఆయన. అయితే ఆయనతో పాటు సిస్టర్ నివేదిత మొదలైన వాళ్ళు వెళ్ళారు. వారు మంచులింగాన్ని చూశారు కానీ శివుణ్ణి చూడలేకపోయారట. ఆ మాట అంటే స్వామీజీ ఓదార్చి, ఇప్పుడు నీకేం అర్థం కాదమ్మా, నువ్వు ఇవాళ ఈ పుణ్యతీర్థాన్ని దివ్యలింగాన్ని దర్శించుకున్నావు, ఈ అనుభవం నీలో ఒక స్ఫూర్తినిస్తుంది, తగిన సమయంలో దానికి సాఫల్యత లభిస్తుంది, కాలక్రమంలో నువ్వు దీన్ని అవగతం చేసుకోగలవు అని ఒక మాట అన్నారు. అంటే క్షేత్రానికి వెళ్ళి వెంటనే దివ్యానుభూతి రాలేదు అనుకోవద్దు. అక్కడికి వెళ్ళి దర్శించిన ఒకానొక అద్భుతమైనటువంటి సత్కర్మ ఏదైతే ఉందో అది జీవుడి యొక్క సూక్ష్మ భూమికలకు ప్రవేశించి అది కాలగతిలో అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పారు. ఇది చాలా దివ్యమైనటువంటి మాట. ఆ తర్వాత ఆయన కాశ్మీర్ చేరుకున్న శ్రీనగర్లో కాశ్మీర్ మహారాజు ఈయనకి అన్ని ఏర్పాట్లు చేశారండి. అమరనాథ్ యాత్ర తర్వాత నుంచి ఆయన ఎక్కువ కాళీ ధ్యానంతో గడిపేవారు. మాటికి అమ్మా 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 అంటూ కాళీదేవిని తలంచుకుంటూ ఆ కాళీ సంబంధమైన గీతాలు పాడుతూ పరవశించిపోయేవారు. ఆ పడవ నడిపేటటువంటి వాళ్ళ ఒక పిల్ల 4 ఏళ్ల ఆడపిల్లను చూసి అమ్మా అని పిలిచేట్టు ఉమాదేవిలాగా. అప్పుడు ఒక మాట అంటారు, నేను ఎటు తిరిగినా ఏ దిక్కును చూస్తున్నా అక్కడ నిలబడిన కాళీ కనబడుతున్నది అనేవారు. పైగా ఆయన తానే చెప్పుకున్నారు, కాళీ ఆరాధన నా ప్రత్యేకమైన పిచ్చి అన్నారు. ఒకప్పుడు కాళీమాతను అంగీకరించని వాడు గురువు అనుగ్రహం వల్ల కాళీ భక్తుడు అయిపోయాడు. కాళీ భక్తులు ఎందరో వచ్చే గీతాలు పాడుకునేవాడు. అలాంటి పారవస్య స్థితిలో ఉండేవారు. అలా ధ్యానం చేస్తూ ఉండగా ఆయనకు ఒక అద్భుత దర్శనం ఏందండి. ఆ అద్భుత దర్శనాన్ని ఒక కవితగా రాశారు ఆయన. కాళీదేవి మీద కవిత కూడా రాశారు. నక్షత్రాలు సమసిపోయాయి, మేఘాలను కమ్ముతున్నాయి, అది స్పందమాన శబ్దమాన గాఢాంధకారం. అంధకారం ఆకాశాన్నంటే ఉవ్వెత్తు తరంగాలతో దోహదం చేస్తూ సముద్రం దానితో చేరింది. భయంకరమైన విద్యుత్కాంతి నలుదిక్కుల కర్కశ కరాళ మృత్యువును ప్రదర్శిస్తోంది. దుఃఖాలను మహామారులను వెదజల్లుతూ ఆనందోన్మాదంతో నాట్యేస్తూ రా తల్లి రా, నీ పేరు మహాకాళి, నీ శ్వాస మృత్యువు, కంపిస్తున్న నీ ప్రతిపదం ఒక ప్రపంచాన్ని శాశ్వతంగా తుడిచివేస్తుంది. ఓ కాళీ సర్వనారి రా తల్లి రా. ఇది ఆయన గీతం అండి. గీతంలో చాలా లోతుంది. ఆయన ఒక మాట అంటారు, సౌమ్యము సౌందర్యమే కాదు భీకరమైనది కూడా అమ్మ రూపమే. ఆ రెండిట్లో అమ్మని చూడగలగాలి. అందుకే అమ్మని రెండిట్లో చూసేవాడు దేన్ని భయపడ్డు. భయంలో కూడా అమ్మని చూడగలిగితే భయమే ఉండదు. ఈ విషయాన్ని చెప్పాడు. ఆయన ఒక అద్భుతమైన మాట అంటారు, సమస్తము ఆమె, మన హృదయం శ్మశానం కావాలి. అంటే అహంకారం స్వార్థం వాంఛలు యావత్తు మండి బూడి కావాలి. అప్పుడు మాత్రమే అక్కడ కాళీమాత ఆవిర్భవిస్తుంది. ఆమె కాలం, ఆమె పరిణామం, ఆమె అనంత శక్తి అంటూ ఆమె దేహం, ఆమె వ్యాధి వ్యాధులు అన్నీ ఆమె. కాళీ 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 అని నిరంతరం కాళీనామాన్ని పలుకుతూ ఉండేవారు. అంతేకాదు ఒక మాట అన్నారు, భయం వద్దు, పిచ్చగాళ్ళ అమ్మని వేడుకోకండి, హక్కుతో కోరండి. కాళీమాత భక్తులు ఎలా ఉండాలంటే ఒక రాయిలా పటిష్టంగా ఉండాలి, సింహల్లా నిర్భయంగా ఉండాలి. ప్రపంచమంతా హఠాత్తుగా నుగ్గునగ్గైపోయి ధూళిగా కాళ్ళ కింద పడి ఉన్నా
భక్తులు కలత చెందరు, వాళ్ళు ధీరంగా ఉండాలి. అదే నిర్భీకుండు ప్రశస్త భాగవతుడిన ప్రహ్లాద గురించి వర్ణించిన వర్ణన కూడా తెలుసుకోవాలి. అంతేకాదు ఆమె ముందు లజ్జతో నిలబడకండి, భక్తితో నిలబడండి. ఆమె సర్వశక్తివంతురాలు, రాళ్ల నుంచి కూడా వీరుల్ని తయారు చేయగలదు. అంటే జడత్వానికి కూడా చైతన్యం ఇస్తుంది ఆ తల్లి అని చెప్పిన ఆయన అక్కడ అమర్నాథ్ సమీపంలో క్షీర భవాని అనే మందిరం ఉందండి. ఆయన తనతో వచ్చిన వాళ్ళందరినీ నేనొక్కడినే అక్కడికి వెళతాను, మీరు నాతో రావద్దు అని చెప్పి 1 వారం పాటు క్షీర భవాని వద్ద ఆయన సాధన చేసుకున్నారు. అమ్మను ఆరాధించారు, ధ్యానించారు, జపించారు, హోమాలు నిర్వర్తించారు. అమ్మకి ప్రీతని క్షీరాన్ని నైవేద్యం పెట్టారు. అంతేకాదు జపమాల పట్టుకుని జపం చేసుకున్నారు. ఆ సమయంలో క్షీరభవాని ఆలయం మొగలాయుడి దండాయాత్రలు శిథిలమైపోన్నది. అది చూసి ఆయనకు బాధ కలిగి, అమ్మ ఈ దేవాలయాన్ని కొల్లగొట్టడానికి వాళ్ళకి ఎలా మనస్కరించిందో, నేను గాని ఉండి ఉంటే దుష్కార్యాన్ని నిరోధించేవాడినమ్మా, జగజ్జన్ని పరిరక్షించడం కోసం నా ప్రాణాలను అర్పించేవాడిని అన్నాడు. అప్పుడు ఆయనకి అమ్మ గొంతు వినబడిందండి, క్షీరభవాని దర్శనమైంది, ఆ తల్లి స్వరం వినబడింది. నాయనా, నా ఆలయాల్లో నాస్తికులు ప్రవేశిస్తే మటుకు ఏమిటి ఆయన, నా విగ్రహాన్ని ధ్వంసం చేస్తే మటుకు ఏమిటి, దానివల్ల నీకేమిటి, నువ్వు నన్ను రక్షిస్తావా లేక నేను నిన్ను రక్షిస్తున్నానా అని అడిగిందిటండి. వెంటనే ఆయన, అమ్మా నేను తప్పు చేశానమ్మా, ఒక శిశువులా నీ పాదపద్మాల దగ్గర ఎల్లప్పుడూ ఉండేలా అనుగ్రహించు, ఇదే ఆయన కోరుకున్నారు. అంత అన్నప్పటికీ సాధన చేస్తున్న ప్రతిసారి ఈ దేవాలయం శిథిలావస్థలో ఉన్నదే, నేనే గాని ఇక్కడ మరో నూతన దేవాలయం నిర్మిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ అమ్మన్నదినండి, ఆలయాల్ని మఠాన్ని నేను నిర్మించలేనా, నేను తలంచుకుంటే ఇదే చోటు 7 అంతస్తుల బంగారు దేవాలయాన్ని క్షణంలో నిర్మించగలను అన్నది. అప్పుడు ఆయన కారుణ్యం ఉట్టిపడేది అమ్మ స్వరంలో. ఆ స్వరం విన్న తర్వాత ప్రణాళికలు వేయడం మానేశాను, ఆమె సంకల్ప ప్రకారమే అన్నీ జరుగుతాయని తెలుసుకున్నాను. అంతేకాదు ఆయన అమ్మని పూజించిన మాల ఆయన మెళ్ళ వేశారు. బయటకు వచ్చిన తర్వాత అదొక భక్తుడికి ఇచ్చేసి ఒక మాట అన్నట్ట తనతో వచ్చిన వాళ్ళకి, ఇక అంతా దేవీమయమే, నా దేశభక్తి అంతా తొలగిపోయింది, ఇక అంతా అమ్మ మాత్రమే. అంటే ఇంకా పూర్ణంగా పరమాత్మకి అభిముఖంగా వెళ్ళిపోతున్నారు, అంతర్ముఖ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో ఆయన స్థితిని గురించి చెప్తూ సిస్టర్ నివేదిత అంటున్నారు, స్వామీజీ స్థితి గురించి నేను వర్ణించలేను, ఎందుకంటే అది వర్ణనాతీతం. ఒక పిల్లవాళ్ళు ఆయన ఎప్పుడు అమ్మా అనే అంటూ ఉన్నారు, ఆయన స్వరం దైవస్వరంలా ధ్వనించింది. మేము అమర్నాథ్కి వెళ్లే వరకు వివేకానంద వేరు, అమర్నాథ్ వచ్చిన తర్వాత వివేకానంద వేరు. మహా తేజోమూర్తి, కళ్ళల్లో ఒక జ్యోతుల్లా ఉండేవిట. ఆ నిరంతరం అంతర్ముఖమైన దృష్టితో ఉన్నారైనా. భగవద్ దర్శనం పొందిన వ్యక్తి ఎలా ఉంటారనేది ఆ కళ్ళల్లో కనబడేది అన్నారు. మొత్తానికి ఆయన తిరిగి కలకత్తా చేరుకున్న తర్వాత మళ్ళీ 2వసారి పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు ఆయన.